హాయ్ ఫ్రెండ్స్, చోలే కర్రీతో పూరి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. శనగలు 6 hours నానబెట్టేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోవాలి. 4 విజిల్స్ అయినాక ఒక గిన్నెలోకి వేసి పక్కకు పెడదాం. ఇప్పుడు పూరికి తడిపి పెట్టేసుకుందాం. 3 cups గోధుమ పిండి, 1 cup బొంబాయి రవ్వ వేసుకొని తడిపి పక్కకు పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని 2.5 spoons ఆయిల్ వేసుకొని లవంగం, ఇలాచి, చెక్క, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం చిటపట అన్నాక మనము 3 ఆనియన్స్, 4 టమాటాస్ మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్నాక ఈ కొన్ని శనగలు దాంట్లో వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకొని దీంట్లోకి వేసేసుకుందాం. ఈ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అవుతుంది చూడండి, దగ్గరికి మంచిగా అయింది. దీంట్లో మనం పసుపు వేసుకుందాం. 2 spoons కారం, 1.5 spoon ఉప్పు వేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకుందాం. మనం చోలే కొన్ని వేసుకున్నాం కదా మిక్సీలో, ఇంకో కొన్ని వాటర్తో అలానే ఈ కర్రీలోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఆ మిక్సీ జార్లో మసాలా కొంచెం ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసుకుందాం. మీ గ్రేవీ ఎంత కావాలో కూడా చూసుకొని వాటర్ వేసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాయిల్ అయ్యేటట్టు చూసుకుందాం. 5 to 10 minutes వరకు కర్రీని మంచిగా బాయిల్ చేసుకోవాలి. కసూరి మేతి పైకించి వేసుకోవాలి. మంచిగా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఈ గ్రేవీ ఎంత కావాలో చూసుకోండి. మనం డిష్ అవుట్ చేసుకుందాం ఈ కర్రీని. డిష్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పూరి చేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకొని పూరి చేసుకుందాం. మంచిగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని మంచిగా ఇలా కట్టేసుకొని నేను ఆయిల్తో చేసుకుంటున్నాను. మీరు పొడిపిండితో చేసుకుంటారా? సరే, నేను ఆయిల్తో చేసుకుంటున్నాను. అలా మామూలుగా అలా చేసుకోవచ్చు పూరి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు, పూరీలు ఎక్కువ చేయాలంటే, చేతి నొప్పి బాగాలేదు అన్నప్పుడు చపాతీలాగా చేసుకొని మనము ఇలా పెద్దగా చపాతీలాగా చేసుకోవాలి. చిన్నపిల్లలకి రౌండ్గా కాకుండా పూరి తినలేని వాళ్ళు ఒక షేప్లలో చేసిస్తుంటే కూడా చిన్నపిల్లలు తింటారు. కాబట్టి నేను ఇలా చపాతీ లాగా షేప్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఫోర్ పూరీలు వస్తాయండి ఒక చపాతీ చేసుకుంటే. ఆయిల్ హీట్ అయింది కదా, మనం ఫస్ట్ రౌండ్గా చేసుకున్న పూరీని వేసుకుందాం.
మంచిగా పొంగుతుంది కదండి. ఇంకొక పూరి కూడా వేసుకుంటున్నాను. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా రోటీస్లో 4 అలా తీసుకున్నాను కదా. ఒక రోటీ, ఒక పూరి మనం ఇలా 4 పూరీలు వస్తాయండి. ఒక పూరి మనం ఇలా మంచిగా కాల్చేసుకుందాం. ఇలా 4 కాల్చేసేసుకుందాం. చిన్నపిల్లలకి ఇలా చేసేస్తుంటే షేప్స్ ట్రయాంగిల్ అలా షేప్స్ చూసుకుంటూ తింటారు. మన పూరి చోలే మసాలా రెడీ అయిపోయిందండి.